హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సౌమ్య. ప్రస్తుతం మనం కేసీఆర్ గారి ఇంటి పక్కన ఉన్నామండి. ఒక బిల్డింగ్ పక్కనే నందినగర్లో ఉన్నామన్నమాట. అసలు ఏం జరిగింది ఈరోజు ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను అంటే, ఈ రోజుల్లో చేతబడులు చేస్తున్నారు అంటే నమ్ముతారా? సైన్స్ ఎక్కువగా నమ్మేవాళ్ళు, సైన్స్ గురించి ఆలోచించేవాళ్ళు ఇలాంటి వాటిని అసలు నమ్మరండి. కానీ ఇలాంటి విజువల్స్ చూసిన తర్వాత మాత్రం నమ్మాల్సి వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ లొకేషన్లో దాదాపు వాళ్ళు ఒక గుడ్డు కానీ నిమ్మకాయలు కానీ పెట్టి వాటిపైన పసుపు కుంకుమ వేసి అండ్ ఇక్కడ మిరపకాయలు కూడా పెడుతూ వచ్చారనమాట. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసిన వాళ్ళు కూడా మనకు చెప్తూ వచ్చారు కొంతమంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వీటి గురించి రాగానే అక్క ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం విజువల్స్ ప్లే చేస్తున్నాం. పక్కన ఒక చిన్న బొమ్మ కూడా ఉండిందండి. దాన్ని తీసుకొని కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ఈ నిమ్మకాయలే కానీ ఇంకా ఇక్కడ కుంకుమ పసుపు ఇవన్నీ ఉండేయండి. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు కోడి ఈకలు ఉన్న ఒక కవర్ ఉంది. మేబీ వాళ్ళు అక్కడ రక్తంతో కూడా ఒక రౌండప్ చేశారనమాట. అది జరిగింది అంటే దీన్ని చంపి దీని రక్తంతో అక్కడ చుట్టుముట్టు ఒక రౌండ్ లాగా వేశారనే చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు అక్కడ చూస్తూ ఉండొచ్చు, ఇక్కడ ఉన్న బొమ్మను తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా అక్కడ చెట్లలో వేశారని చెప్పేసి కూడా అంటున్నారు. అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. విజువల్స్ అనేవి మేము ప్లే చేస్తాం చూడండి పక్కనే. ఇదండి జరిగింది ఇక్కడ కొంతమందిని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఇక్కడ చాలామంది చూస్తూ వస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇక్కడ ఒక సెన్సేషనల్ టాపిక్ అనే చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఇలాంటి వాటిని చాలా వరకు నమ్మరు, కానీ చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ మొత్తం చెత్త అదంతా ఉందన్నమాట ఈ లొకేషన్లో. అసలు పిల్లలు ఆడుకుంటారు అంటే కూడా నమ్మబుద్ధి కావట్లేదు. కానీ కొంతమంది పిల్లలు రాగానే అక్కడ మేము ఆడుకుంటామని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఇక్కడ కొంతమంది చూసారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎవరో ఏంటి అనేది కనుక్కుందాం ఒకసారి రండి. నమస్తే అండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఈ లొకేషన్, ఇది ఎప్పటి నుంచి ఇలానే ఉంది అంటే ఇప్పుడు చెత్త 25 years 30 మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు 25 years. అప్పటి నుంచి ఇంత అప్పటి నుంచి ఇక్కడే ఉండు. సో ఇది ఎవరు చేశారు ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉందా, లేకపోతే ఎప్పుడు చూసారు? మార్నింగ్ చూసాం మేము అందరం ఫ్రెండ్స్ అందరం. మాది ఇక్కడ టిఫిన్ షాప్ ఉండే, అయితే దాని గురించి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసింటే వేరే వాళ్ళు చెప్తారు ఏమో వేసిరన్న అంటే చూసినాం. మేము పిల్లలే వేసిరేమో అనుకుని వాళ్ళకి పిలిచి అడిగినాం. పిల్లలకి పిలిచి అడిగితే అన్న మేము ఎందుకు ఇస్తామన్నా మాకేం అవసరం అన్న, అయితే మీరే వేసిరేమో అంటే లేదన్న నేను నైట్ 11 o'clock అలా వస్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళే చేసిరేమో నేను అనుకుని వాళ్ళకి గెలిచిన అడిగితే వాళ్ళు ఏదన్నా ఊర కూర్చొని ఉండే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని, అయితే మన మీ అన్న వాళ్ళు ఏమో అనుకుని వెళ్ళిపోయినామన్నా అన్నారు. సో ఈ ఏరియా ఇలా ఉంది కదా, ఇందులో పిల్లలు ఆడుకోవడం ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటారు? క్రికెట్ ఆడతారు పిల్లలందరూ, ఏం ఆడతారు క్రికెట్ అంటే అవన్నీ గేమ్స్ ఆడుకుంటుంటారు. గోడ దూకేసి వెళ్ళి ఆడతారు. ఆడుకుంటారు కదండి నైట్ టైమ్స్ ఇట్లా భయపడలేదా మరి వాళ్ళని చూసి? అంటే వాళ్ళు ఉన్నారన్నారు ఓన్లీ ఈవినింగ్ వరకే 4-5 వరకే ఉంటారు, తర్వాత అందరూ వాళ్ళు అసలు నైట్ ఓవర్ రీడ్కి రాదు. మరి ఎవరికి డౌట్ రాలేదండి? మామూలుగా అయితే ఎవరు ఆడరు కదా ఆ నైట్ టైంలో, బట్ ఆ నైట్ టైంలో ఇక్కడ ఒక పర్సన్ అక్కడ కూర్చున్నారు అంటే మేము చూసింటే డౌట్ వస్తున్నాయి. మేము చూడలేదండి, వేరే వాళ్ళు ఎప్పుడు మేము 1 o'clock వరకు ఇక్కడనే ఉంటాం, ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటాం. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఈయన ఉంటారు. నేను ఒక్కరోజు ఎవ్వరు లేరు, నిన్న అంతా ఖాళీ ఉండేది అంతా. నేను ఒక్కరోజే ఖాళీ ఉండే, ఎందుకు అప్పుడే ఇదే మార్నింగ్. ఇంతవరకు ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ జరిగాయా? లేదు అసలు ఇదే ఫస్ట్ టైం కదా, ఎందుకని మీకేమన్నా తెలియదు ఇక్కడే పక్కన కేసీఆర్ గారి ఇల్లు కూడా ఉంది కదా అనుకోవచ్చు, అది కూడా అనుకోవచ్చు. లేదంటే ఎవరైనా వేరే వాళ్ళ పైన చేయించి ఉండొచ్చు అని, ఎవరైనా చేసి ఉండొచ్చు అని. అయితే చిన్నపిల్లలు ఆడుకునేట అంటే ఇప్పుడు చూసిన విజువల్స్ ప్రకారంగా అయితే చిన్నపిల్లలు అయితే అలా అంత దారుణంగా అట్లా బొమ్మలు అదే మేము ఎగ్ మీద నిమ్మకాయ కూడా నించొని ఉంది. అదంతగానం టెక్నిక్ ఉంటే పసుపు గిసుపు వేసి చేసేవచ్చు. దాని మీద బొమ్మ మీద ఎంటికలు ఉండే, లోపలికి వెళ్ళి చూసినాం. బొమ్మ మీద ఎంటికలు, మిరపకాయలు, ఎగ్స్ దాని చుట్టూ నిమ్మకాయలు, ఇక్కడ ఒక ఎగ్ మీద కింద కుంకుమ పసుపు వేసి దాని మీద ఒక నిమ్మకాయ కూడా పెట్టారు. ఇది వీళ్ళందరూ యుఎస్ లో ఉంటారండి, యుఎస్ లో ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా ఇలా జరిగింది మీ ప్లేస్ లో? తెలియదండి, చెప్పండి. ఓకే, మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ ఈ ప్లేస్ ఉన్న వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ప్లేస్? అప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఫంక్షన్ అయ్యండి వాళ్ళ ఫాదర్ది, అప్పుడు చూసాను. ఓకే, ఇప్పుడు ఇలా చెత్త అవి ఉంది కదండి, పిల్లలు ఆడుకున్నప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? చిన్న పిల్లలే కదా అని అనుకుంటున్నా. సో మీరు ఏం చూసారు, అసలు ఏం జరిగింది? అసలు ఏం చూడలేక ఒక మనిషి కూర్చుంటే అతను చూసిన అంతే. అతను నార్మల్గా కూర్చున్నాడు, నాకు ఫేస్ కూడా కనపడలేదు. అక్కడ కూర్చున్నాడు, అటు సైడ్ తిరిగి కూర్చున్నాడు, కానీ ఏం చేయలేడా? లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎగ్ కానీ ఆ టైంలో ఏం లేవు, ఆ టైంలో ఏం లేవు.
ఓకే, అంటే దాదాపు ఏ టైంలో జరిగి ఉండొచ్చు అంటారు? 11 o'clock అతను కూర్చుని మళ్ళీ 11:30 జరిగింది ఎప్పుడు జరిగింది తెలియదు. ఓకే, 11 o'clock తను కూర్చున్నప్పుడు మాత్రం మీరు చూసారు. చూసాను. మీరు చూసారు కదా, మీకు డౌట్ రాలేదా? అంటే ఇక్కడ ఆల్రెడీ చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు అక్కడ, ఇక్కడ వచ్చి కూర్చుంటారు. నాకు డౌట్ రాలే. అంటే 11 o'clock కూడా ఇక్కడ కూర్చుంటారా? కూర్చుంటారు. కూర్చుంటారు. అందుకే మీకు డౌట్ రాలేదు. డౌట్ రాలే. ఓకే, సో ఫస్ట్ మీరు చూడగానే ఏమనుకున్నారు? అదే ఎవరో వచ్చిర్లే నార్మల్గా అని అనుకున్నా. ఆ తర్వాత మార్నింగ్ చూస్తే అట్లా అయిపోయింది. నాకు అప్పుడు వాళ్ళ మీద డౌట్ వచ్చింది. 11:30 వరకు అయిపోయింది. మళ్ళీ మా ఫ్రెండ్స్ చూస్తే 11:30 వరకు అయిపోయింది. అప్పుడు ఫోన్ చేస్తే 11:30 వరకు చెప్పేసారు. సరే అని చెప్పి లైట్ తీసుకున్నాడు. అప్పుడు లేరు ఇంకా ఎవరు లేరు ఇంకా లోపల. ఇంకెళ్ళిపోయినాను మా ఇల్లు అది. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు చేశారు కదా ఏవైతే బొమ్మని పెట్టి అవన్నీ, అది ఏ టైంలో జరిగి ఉండొచ్చు అంటారు మీ అందరి ప్రకారం? నేనైతే 11 o'clock అతను చూసినాక 11:30 వరకు అయిపోయిందేమో అనుకుంటున్నా. 11:30 వరకు అయిపోయింది. అంటే ఆ నైటే చేసి ఉండొచ్చు అంటారు. చేసి ఉండొచ్చు. ఓకే, ఎవరి మీద పగ తీర్చుకోవడం కోసం లేకపోతే ఇలాంటి వాటి కోసం అట్లాంటివి చేస్తుంటారు కదా, మీకు అట్లాంటివి ఎవరైనా నా డౌట్? నాకెందుకు డౌట్ వస్తుంది అక్క? నాకు రాదు అట్లేం లేదు. నాకు ఎవరో కేసీఆర్ గారి ఇల్లు ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అట్లా కేసీఆర్ మీద చేయరు కదా అక్క. అతను ఒక్కడే లేడు, చాలా మంది ఉన్నారు బస్సులో అట్లా. ఓకే, సో ఇదే ప్లేస్ లో చేశారు కదా, ఈ ప్లేస్ లోనే, అంటే దానికి రీజన్ ఏమై ఉంటుంది? అంటే ఈ ఇంటి వాళ్ళ మీద ఏమైనా చేయాలనుకుంటున్నారా లేకపోతే? అట్లేం లేదక్క, ఖాళీ ప్లేస్ కదా అని చేసేసి. ఓకే, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చూసినప్పుడు భయపడడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తారని మరి? అవునక్క, కానీ ఎవరు చేసారో మనకి తెలియదు కదా అక్క. పిల్లలు కూడా భయపడతారు. కొంతమంది ఏమంటున్నారంటే చిన్న పిల్లలు చేసి ఉండొచ్చు ఎవరో ఏదో అన్నట్టు మాట్లాడుతున్నారు. అది కూడా చెప్పలేము అక్క. మన ఫ్రెండ్సే కూర్చొని చేయొచ్చు టైం పాస్కి, రీల్స్ కోసం. చెప్పలేము మనం కూడా. పర్టికులర్గా దానికోసమే చేసినామని చెప్పలేము. డైలీ వస్తారు కూర్చుంటారు టైం పాస్ కాక అట్లా చేసారని కూడా. అవి కూడా పాత ఉన్నాయి బట్టలు కూడా చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడం ఇలాంటివి ఏమైనా చేశారా? అన్న ఒక పోలీసు వాళ్ళు చెప్పిరా, మన బల్లో అన్న ఒక అన్న ఉంటాడు, అన్న చేసిండు. ఓకే, ఏమన్నారు పోలీసులు వచ్చి? ఏమో ఒక చూసి నేను లేనప్పుడు ఇప్పుడు వచ్చిన. ఓకే, సో పోలీసులు అయితే వచ్చారు చూడడం జరిగింది, అంతా అయిపోయింది. ఓకే, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి మీద అనుమానం అట్లాంటివి ఉన్నాయి? ఎవరి మీద అసలు చూసిన అతను మీ ఏరియాలో ఎప్పుడైనా చూసారా అతన్ని? అసలు ఫేస్ కనపడలేక నాకు. ఓన్లీ బ్యాక్ సైడ్ నుంచి కనిపించింది. ఆ బిల్డింగ్ లో ఉంటారా? అక్కడ ఆ బిల్డింగ్ లో అక్కడ నుంచి మీరు ఇక్కడ చూసారు. ఓకే, సో మీకైతే ఇలా ఎవరి మీద డౌట్ లేదు. నేను వచ్చింది రీల్స్ కోసం కానీ లేకపోతే కామెడీగా చేసి అదే అనుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటివరకు మనం ఒక ఇద్దరితో మాట్లాడడం జరిగిందండి. అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నేను చిన్నపిల్లలతో స్టార్టింగ్ రాగానే అసలు ఏంటి అని వాళ్ళు నేను అడగక ముందే నాకు చెప్తూ వచ్చారు. దాని తర్వాత మా అన్న చూసిండక్క అని చెప్పి వాళ్ళ అన్నని పిలుచుకురావడం జరిగిందనమాట. వాళ్ళ అన్నని పిలుచుకొని వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అదే బిల్డింగ్లో ఉన్న అతను రాత్రి దాదాపు అరే మంచి అనుకుంటారా చెడు అనుకుంటారా? తెలివిలు ఉన్నాయా తెలివి లేవా మీకు? నాకు అర్థం కాదు. బస్సు మొత్తం ఇప్పుడు అదేంద్రా, ఈ బస్సు పేరు మొత్తం ఖరాబ్ చేస్తారా మీరు? ఏ టైంకి చేసారు అసలు మీరు? 10:30కా? చెప్పురా, ఎందుకు నవ్వుతున్నావు? ఏడుంటావురా నువ్వు? ఏంది కింద బస్సులా? వీడికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం ఉందిరా నీకు? ఏం చూసి చేసినావు అది? మరి ఏంద్రా బండి ఇది? నాకు అర్థం. తీసిరా? ఐఫోన్ రాలే. ఐఫోన్ దగ్గర పోతే బస్ స్టాప్ లో గొడవ అయింది. అక్కడికి వెళ్ళిపోయినాం మేము. వచ్చి తీద్దాం అనుకున్నాం. మార్నింగ్ అందరూ స్టాండ్ అయిపోయింది. ఎంత పెద్ద ఇష్యూ అని తెలుసా ఇది? మార్నింగ్ నుంచి తెలుసా? యూట్యూబ్లలో చూసిరా? అరే అది ఎక్కడెక్కడ వరకు పోయిందిరా బస్సు మొత్తం. ఇప్పుడు ఒకటి అదైపోయింది తెలుసా? ఇగో ఆయన పొద్దుగాలానికి ఫోన్ చేసి చెప్తే ఎట్లయింది సందీప్? ఎంతమంది వచ్చారు తెలుసా పొద్దున? ఏం పేరు నీ పేరు? అభి. ఇక్కడ బస్సులో ఇంతమంది ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఈయనే ఉన్నాం, ఈయనే చేస్తున్నాము. మేమే ఇప్పుడు ఇటువంటి పనులు చేయలేదు. అది మంచిది అనుకుంటారా చెడు అనుకుంటారా? నాకు అర్థమైతే లేదు అది. అరే ఒక పోలీస్ కంప్లైంట్ పోయి ఒకటి పెద్ద ఇష్యూ అయితే ఎంత పెద్దగా అవుతుంది తెలుసా? ఆల్రెడీ నువ్వు చూసినావు. అయిగో చూసినాను. ఇప్పుడు అది ఒకవేళ కేసు అయ్యి లోపల ఏం చేస్తారా మీరు?
ఏం పిల్లలు ఉన్నారు మీకు ఎంత నేను ఎప్పుడు ఎట్లా చెప్తా బన్నీ మీకు ఏం పనులు అది మంచి పనులు అనుకుంటున్నా బన్నీ అరే ఒక మాట బన్నీ నేను చెప్తున్నా బస్సులో ఒకవేళ ఇప్పుడు కూడా బస్సులో తెలిసింది మీరని చెప్తే స్తంభానికి కట్టి కొడతారు తెలుసా ఇట్లాంటి పనులు చేసిరంటే ఏం మజాక్ అనుకుంటున్నా ఏమో చిన్నపిల్లలు ఆటలు అనుకుంటున్నారా అవి ఆ వీడియో ఏడేయడమైనా తెలుసా మీకు ఎక్కడెక్కడ పోయింది తెలుసా ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అది పెద్ద ఇష్యూ నడుస్తుంది అది ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి దాంట్లలో బస్సులో గ్రూపులు ఉన్నాయి తెలుసా ఆ గ్రూప్లలో అన్నింటిలో వీడియోలు అయినాయి తెలుసా పొద్దుగాల 9 గంటల నుంచి ఇష్యూ అవుతుంది నీకు 9 గంటలకు ఆ సందీప్ ఫోన్ చేసింది ఏం మనుషులు ఉన్నారా మీరు మంచి చదువుకోండిరా చేసుకొని మంచిగా ఉండండిరా అంటే ఇవన్నీ కథలు పడతారు తెలంగాణ మొత్తం అరే యూట్యూబ్ ఓపెన్ చేసి చూడరా ఎట్లా వెళ్తుంది బస్తీ పేరు ఖరాబ్ చేస్తారు అరే నాకు అర్థం కాదు మేము బయట ఓడొచ్చిండో పట్టుకుందామని సీసీటీవీ ఫుటేజ్ బస్తీ వాళ్ళని అందరినీ కనుక్కొని మేము తిరుగుతుంటే మేము అదే ఇంత ధైర్యంగా ఓడొచ్చి బస్తీలో తీసిపోయిండు ఎవడు బస్తీ ఓడా బయట ఓడా ఏంది అరే మీరు పిల్లలరా నాయన నీ ఏజ్ ఎంతరా 15 చదువుకుంటున్నాను చదువుతున్నావు కదా ఏం చదువుతున్నావు